Hello everyone, welcome to our channel. Today episode, fourth episode, మన నుంచి ఓపెనింగ్. బిల్ పే చేసి కారు దగ్గరికి వచ్చి స్టార్ట్ చేశాడు మహి. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చెయ్యాలి అనిపించక జ్యూస్ తాగి పడుకుంది మను. తన లైఫ్ ఎటుపోతుందో అర్థం కాలేదు. పగలు పడుకుందేమో, రాత్రి నిద్ర పట్టక ఈ ఆలోచనలతో పిచ్చెక్కిపోతోంది అనిపించింది. నో, ఇలా ఒంటరిగా ఇంట్లో ఉంటే నేను త్వరలో మెంటల్ హాస్పిటల్కి వెళ్ళడం ఖాయం. రేపటి నుంచి నా వర్క్ స్టార్ట్ చేస్తాను. రెస్టారెంట్కి వెళ్ళి ఆ పనుల్లో పడితేనన్నా ఈ ఆలోచనలకు దూరంగా ఉండొచ్చు. కానీ మహి ఒప్పుకుంటాడా? అంతకుముందు ఫనీ అయితే పెళ్ళైన తర్వాత కూడా తను రెస్టారెంట్ చూసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఫనీ పర్మిషన్ కాదు, మహిని అడగాలి, తను పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడే కదా నేను రెస్టారెంట్కి వెళ్ళగలను అనుకుంది మను మనసులో. ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళబోతూ ఉండగానే అప్పటికే మహి రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళబోతున్నాడు. హో గాడ్, నేను లేట్ అయ్యానుగా, టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు అని అనుకుంటూ ఐఎమ్ సారీ, మెలకు రాలేదు, రేపటి నుంచి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అని అంది మను. నువ్వు ఎప్పుడు లేచినా నాకేం ప్రాబ్లం లేదు, దీనికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నీ లైఫ్ నీ ఇష్టం అని అన్నాడు మహి. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే, నీ లైఫ్లో నేను ఇంటర్ఫియర్ కాను, నా లైఫ్లో నువ్వు ఎంటర్ అవ్వద్దు అని హిడెన్ వార్నింగ్ ఇస్తున్నట్లుగా మనుకు అనిపించింది. నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంది మను. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా చెప్పు అన్నాడు మహి కూర్చోకుండానే. నేను నా వర్క్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని అంది మను. వాట్ వర్క్ అని అడిగాడు మహి క్వశ్చన్ మార్క్ ఫేస్తో. నేను నా ఫ్రెండ్ పార్ట్నర్షిప్ మీద ఒక రెస్టారెంట్ని రన్ చేస్తున్నాం. నేను మ్యారేజ్ కోసం అని కొన్ని రోజులు లీవ్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాను అని అంది మను. హో ఓకే, చెప్పాను కదా, నీ లైఫ్ నీ ఇష్టం, నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నువ్వు నా అండర్ ఉంటున్నావు కాబట్టి నీ సేఫ్టీ చూడాల్సిన బాధ్యత నాకుంది. సో రెస్టారెంట్ డీటెయిల్స్ నాకు సెండ్ చేయి అన్నాడు మహి. ఓకే అండి, థ్యాంక్ యూ అని అంది మను. నో నీడ్ అని చెప్పి డోర్ వైపుకి వెళ్ళాడు మహి. మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ నాకు తెలియవు, డీటెయిల్స్ ఎక్కడికి పంపించాలి అని అడిగింది మను. లైఫ్లో ఇంత హోప్లెస్ కండిషన్ వస్తుందని తన కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తను పెళ్లి చేసుకున్న అమ్మాయికి తన ఫోన్ నెంబర్ కూడా తెలియదు, నాకు తన నెంబర్ తెలియదు. ఇంతకన్నా దరిద్రం ఉండదేమో. నో, అన్నీ దరిద్రాలే. ముందు తన తమ్ముడి లవర్, ఫియాన్సీ అని తెలుసుకుంటేనే మహి మొహం డిస్కస్టింగ్గా అయిపోయి చాలా కవర్ చేసుకుంటూ వెనక్కి తిరిగి స్పీడ్గా తన ఫోన్ నెంబర్ చెప్పేసి అది మనుకి అర్థమయ్యిందా లేదో కూడా అడగకుండానే డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు మహి. మను ఆ నెంబర్ని తన ఫోన్లో సేవ్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకొని తాగుతూనే క్యాబ్ బుక్ చేసుకొని డోర్ లాక్ చేసి బయటకు వెళ్ళగానే క్యాబ్ రావడంతో వెళ్ళిపోయి రెస్టారెంట్ దగ్గరికి దిగి గూగుల్ పే చేసి లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికి శృతి వచ్చేయడంతో హే అని అంది మను పలకరింపుగా. హే, నువ్వేంటే ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది శృతి. ఇంటి దగ్గర ఉంటే ఏం తోయడం లేదే, అందుకే వచ్చాను అని అంది మను. వాట్, పెళ్ళైన 3వ రోజే తోయకపోవడం ఏంటి? ఫనీ గారు బాగా డెలికేట్గా హ్యాండిల్ చేస్తున్నట్లున్నారుగా అని నవ్వుతూ మను వైపు చూసి చాలా అందంగా ఉన్నావు బడ్డీ అని అంది శృతి. ఆ మాటలకి పేలగా నవ్వి ఏడవకుండా ఉండడానికి చాలా ట్రై చేసింది. కానీ తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గర తన బాధను దాచుకోలేక పోయింది మను. హే, ఎందుకు ఏడుస్తున్నావు? ఐఎమ్ సారీ బేబీ, నేను ఈ మ్యారేజ్కి రావడానికి చాలా ట్రై చేశాను. నీకు తెలుసుగా మా అమ్మ హెల్త్ సంగతి. సడన్గా తన కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళు 4 రోజులు హాస్పిటల్లోనే ఉంచారు. తను ఈ డిప్రెషన్ నుంచి ఎప్పుడు బయటకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఈ లోకంలో నాకున్న ఒకే బంధం తననే. నాన్న పోయిన దగ్గర నుంచి తను ఇలా అయ్యి నన్ను ఇంకా ఏడిపిస్తుంది. తనని చూసుకోవడానికి నేను హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. లేదంటే నేను నీ పెళ్ళికి రాకుండా ఉంటానా చెప్పు అని అంది శృతి మనుని హక్ చేసుకొని ఓదారుస్తూ. మను కళ్ళు తుడుచుకొని ఆంటీకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది.
నిన్ననే డిశ్చార్జ్ చేశారే, అందుకే ఈరోజు రెస్టారెంట్కి వచ్చాను అని చెప్పి, నువ్వేంటే హనీమూన్ ప్రోగ్రామ్స్ మానేసి ఇక్కడికి వచ్చావు అని అడిగింది శృతి. శృతి, నా పెళ్ళి ఫనీతో కాలేదే అని అంది మను ఏడుస్తూ. వాట్ అని పెద్దగా అరిచింది శృతి. ఆ అరుపుకి అక్కడ వర్క్ చేసే వాళ్ళంతా వీళ్ళ వైపే చూడడంతో అది గమనించిన శృతి మను చేయి పట్టుకొని కాస్త దూరంగా తీసుకువెళ్ళి, ఏం మాట్లాడుతున్నావే అని అడిగింది షాక్గా చూస్తూ. అవునే, నా పెళ్ళి ఫనీతో కాలేదు అని అంది మను. ఫనీతో కాకపోతే మరెవరితో అయ్యింది అని అడిగింది శృతి. ఫనీ వాళ్ళ అన్నయ్య మహీధర్తో అని చెప్పింది మను. ముందు న్యూస్ షాకింగ్గా ఉంటే ఈ మాట వినగానే శృతికి మైండ్ బ్లాక్ అయింది. ఏం మాట్లాడుతున్నావే అని అడిగింది మను వైపు ఆశ్చర్యంగా చూస్తూ. దానితో మను జరిగిందంతా చెప్పి పెద్దగా ఏడుస్తుంటే శృతి కూడా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ, ఊరుకోవే, చెప్పా పెట్టకుండా మండపంలో నుంచి వెళ్ళిపోయిన వాడి కోసం ఏడవడం దండగా. నీ ఫీలింగ్స్ హర్ట్ అయ్యాయని, నీ హార్ట్ బ్రేక్ అయ్యిందని నాకు తెలుసు. బట్ మూవ్ ఆన్ బేబీ. మంచికో చెడుకో లైఫ్ నుంచి ఒకటి లాగేసుకుంటే వెంటనే ఇంకోటి ఇచ్చింది. ఇప్పటికిప్పుడు నిన్ను అతడిగా భర్తగా యాక్సెప్ట్ చేయమని చెప్పను, కానీ నిదానంగా పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ట్రై చేయవే. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నా సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటుంది అని ధైర్యం చెప్తూ ఓదార్చింది శృతి. దానితో కళ్ళు తుడుచుకుని థ్యాంక్ యూ శృతి అని అంది మను. దీనికి థ్యాంక్స్ ఏంటే, రెస్టారెంట్కి వచ్చి మంచి పని చేశావు. అలా 4 గోడల మధ్య ఉంటే ఇంకా పిచ్చి పట్టేది. పద లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలో చూద్దాం అని అంటూ లోపలికి తీసుకువెళ్ళింది శృతి. మహి ఆఫీస్లో బిజీగా ఉన్నాడు. ఒక అతను డోర్ కొట్టి, మే ఐ కమిన్ సార్ అని పర్మిషన్ అడిగాడు. మహి డోర్ వైపు చూసి కమిన్ అన్నాడు. అతను లోపలికి వస్తూ చేతిలో ఉన్న ఎన్వలప్ కవర్ని మహికి ఇచ్చాడు. మహి ఆ కవర్ని తీసుకుని థ్యాంక్ యూ, మీ మనీ మీ అకౌంట్లోకి ఆఫ్టర్నూన్ లోపు వస్తుంది అని చెప్పాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే మహి కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న పిక్స్ చూశాడు. అందంగా నవ్వుతున్న అవనికను చూడగానే మహి మొహం మీదకు ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేసింది. వావ్ అనుకుంటూ ఉండగానే ఇంకో ఫోటో చూసి మహి మొహం కోపంతో ఎర్రబడిపోయింది. అవనికి చుట్టూ చెయ్యి వేసి చాలా క్లోజ్గా నిలబడి ఉన్న అతనిని చూస్తే చాలా చిరాగ్గా అనిపించింది. వీడెవడు, అలా ఎలా అవికి అంత క్లోజ్గా ఉంటాడు అని కోపంగా అనుకుంటూ వెంటనే ఫోటోలు పక్కన పెట్టి అవనిక డీటెయిల్స్ చూశాడు. వావ్, ఇప్పుడు నేను తీసుకున్న ఫ్లాట్కి అరగంట డిస్టెన్స్లోనే ఉందా అనుకుని కళ్ళు మూసుకుని, నువ్వు నీ యాక్టింగ్ పిచ్చితో యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చావు. మా తమ్ముడి పెళ్ళి చూసుకుని నీ దగ్గరకు వద్దామనుకునేలోపు నా లైఫ్ ఎలా అయిపోయిందో చూడు. ఇప్పుడు నేనేం చేయను? నిన్ను ప్రేమిస్తూ వేరే అమ్మాయిని ఎలా దగ్గరికి రానివ్వగలను? నా వల్ల కాదు. అలా అని తనని వదిలిపెట్టలేను. మా డాడీకి మనుకి డివోర్స్ ఇవ్వనని ప్రామిస్ చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఫనీ, ఇదంతా నీ వల్లే అని తల పట్టుకొని తమ్ముడిని తిట్టుకున్నాడు మహి. సాయంత్రం అవుతూ ఉండగా ఆఫీస్ నుంచి బయటకు వచ్చి వద్దు వద్దు అనుకుంటూనే మనసు ఆగక అవనిక ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాడు మహి. ఫ్లాట్ నెంబర్ చూసుకొని డోర్ బెల్ కొట్టాడు. మహి, నువ్వు ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నీకు పెళ్ళయింది. నీ భార్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, తిరిగి ఇంటికి వెళ్ళు అని అంతరాత్మ హెచ్చరించడం మొదలుపెట్టింది. ఒక్క నిమిషం ఆలోచించి అంతరాత్మ మాట విని వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగి ఒక్క అడుగు వేశాడు మహి. అలా అడుగు వేశాడో లేదో టక్కున డోర్ తెరుచుకోవడంతో మహి అడుగు ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు.